బీఆర్ఎస్ సభలో ప్రజలను ఉత్తేజపరచడానికి తర్వాత ఉద్యమం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి మానుకోట ప్రసాద్ సింగర్స్ తర్వాత సందీప్ ఇద్దరు ఉన్నారు సింగర్స్. వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళ పాటల రూపంలో అసలు ఏమనుకుంటున్నారు అనేటువంటి తెలియజేసే ప్రయత్నం. జనరల్గా పార్టీ సభలలో వాడుతుంటారు, ఏదో చైతన్య సభల్లో వాడుతూ ఉంటారు. ఇది కాస్త ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బీఆర్ఎస్. కేసీఆర్ వస్తున్నారు 1 year తర్వాత. చాలా జాయినింగ్స్ అయినాయి 1 yearలో. కేసీఆర్ ఎక్కడ రాలే, ఈసారి వస్తున్నారు. ఏమనిపిస్తుంది ప్రసాద్? అంటే కేసీఆర్ సార్ రావడం అంటేనే బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కావచ్చు, మాలాంటి కళాకారులకు కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీకి పాటలు పాడే మాలాంటి కళాకారులకు కావచ్చు గుండె నిండా సంతోషం అనిపిస్తుంది. అద్భుతంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వేదిక మీద పాటలు పాడాలనిపిస్తుంది. అదే సంతోషం మీద ఉన్నాం. ఖచ్చితంగా ఇలా ఇక్కడికి వచ్చిన జనం కూడా చాలా సాటిస్ఫైగా ఇంటికి వెళ్తారు. ఏంటి స్పెషల్ ఈరోజు పాట? ఈరోజు స్పెషల్ పాట అంటే చాలా పాటలు ఉన్నాయి. అరే అటాన్సు కాంగ్రెస్ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు, అరే అటాన్సు బీజేపీ కంపు, ఈడ దిగింది గులాబీ గుంపు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మొన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వెలుగుమట్ల సంఘటన ఏదైతే ఉందో, ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇండ్లు కూలగొట్టడం తప్ప కట్టిన చరిత్ర లేదు. కూలగొడుతుంది, వేలాది ఇళ్లను కూలగొడుతుంది. అరే వెల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద, వెల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద, బుల్డోజర్ వచ్చింది బుల్ల మా ఇల్లు అయ్యింది గుల్ల, శనిలాగా వచ్చింది సర్కారురా, చేతబడైపోయే మా బతుకురా, వెల పోతుంది వెలుగుమట్ల, వేలాది బతుకులు రోడ్డు మీద. ఇలా ప్రజల బతుకులు రోడ్డు మీదకి తెచ్చిన సర్కార్ ఏదైతే ఉందో భారతదేశంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. ఓవరాల్గా పాటలు జనాల నుంచి అభిప్రాయం జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్ బట్టి రాసిన తర్వాత దాన్ని ఒక భావోద్వేగంతో కూడా పాడతారు, జనాల వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తారు. అవన్నీ కాకుండా మానుకోట ప్రసాద్ పర్సనల్ ఒపీనియన్ ఏంది? సిచ్యువేషన్ ఎట్లా ఉంది స్టేట్లో? ఇది నా పర్సనల్ ఒపీనియనే, ఇది వెల పోతుంది వెలుగుమట్ల నా పర్సనల్ ఒపీనియనే. జనాల ఒపీనియన్, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఏడ్చే ఏడుపును చూసి నా పర్సనల్గా నేను బాధపడి అట్లా అనుకుంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఎంత వచ్చిందో తెలుసు. స్వయంగా నేను అనుభవించిన చరిత్ర అది, నేను అనుభవించిన సంఘటన. దాని మీద నేను ఫీల్ అయ్యే రాసిన పాట. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. నేను అనుభవించి రాసిందే అది. సందీప్ ఉన్నారు. సందీప్, మీరేం చెప్తారు? ఈరోజు కాస్త స్పెషల్గా భావిస్తూ ఉంది బీఆర్ఎస్ ఈ సభను, కాస్త ప్రతిష్టాత్మకంగా ఉంది. ఒక పాట రూపంలో ఏం చెప్పబోతా ఉన్నారు? అంటే ముఖ్యంగా ఈ సభ మరొకసారి రైతుల్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతు పక్షపాతిగా 40 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్లో చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని నిట్ట నిలువున ముంచి ఈరోజు కారు గుర్తు మీద గెలిచినటువంటి సంజయ్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని జీవన్ రెడ్డిని మానసికంగా వేధిస్తున్నటువంటి ఈ సందర్భంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకసారి రైతుల పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు ఆయనకు మరొకసారి మేమందరము కేసీఆర్ గారి నాయకత్వంలో స్వాగతం చెప్తూ, అందుకే ట్రంపు కన్న కంపుగా నీవైతివి రేవంతు, అరే ఏదో ఒక రోజు వస్తుంది నీ వంతు, బుడ్డోడి బుల్లోజరు పాలనంత ఘోరం, హైడ్ర తీరుతోని తెలంగాణ ప్రజలు ఆగం, ఎర్రి కుక్క గరిసినట్లు ఏది పడితే అదే వాగి, పేదోళ్ళ ఇల్లు కూల్చి పెత్తనం చేసుడేంది, అరే ట్రంపు కన్న కంపుగా నీవైతివి రేవంతు, ఏదో ఒక రోజు వస్తుంది నీ వంతు. కాబట్టి ఈరోజు అధికారం ఉన్నది కదా అని విర్రవీగుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, బ్యాలెట్ పేపర్లో కారు గుర్తు ఎక్కడ దొరుకుతుందని ప్రజలు చూస్తున్నారు. ఆ కారు గుర్తు మీద ఓటు వేసి మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ తెలంగాణ గడ్డ మీద ఉంచబోతున్నారు. మీ దగ్గర పాట నైపుణ్యం ఉంది, స్కిల్స్ ఉన్నాయి. చాలామంది అప్రోచ్ అవుతారు మిమ్మల్ని పాట కోసం, పాట రూపంలో, మా కోసం పాట రూపంలో వాడండి, మా గురించి చెప్పండి. బీఆర్ఎస్ గురించి వాడుతూ ఉన్నారు. రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మా గురించి వాడమంటే పాడతారా? అస్సలు వాడం. వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క పెయిడ్ ఆర్టిస్టులం కాదు, పేటెంట్ ఆర్టిస్టులం కాదు. కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే కాలుకు గజ్జగట్టుకొని ఊరు వాడ తిరిగినామో, వచ్చినటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసి ఒకవైపు కాళేశ్వరం కావచ్చు, ఒకవైపు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, ముఖ్యంగా నడుములు వంకరబోతున్న మా నల్లగొండ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్నే ఈ జెండా ఎత్తుకున్నాం. ఈ జెండా
చివరి మజిలీ వరకు ఇదే జెండాతో మీరు వాడతారా మానుకోట ప్రసాద్ గారు? ఒకవేళ ఎక్కడి నుంచి ఆఫర్ వస్తే మిమ్మల్ని మా కోసం పాడండి 2.5 సంవత్సరాలు అవుతుందన్న. అడగబట్ట 2.5 సంవత్సరాలు అవుతుంది మేము బీఆర్ఎస్ పార్టీకి అంటే సీరియస్గా మా ఉద్యోగాలు వదిలిపెట్టుకొని పార్టీ వైపు నిలబడి పార్టీ జెండా ఎత్తుకొని పార్టీ కార్యక్రమాలు ప్రజల వైపు నిలబడి పాటలు పాడుతున్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎవరు అడగలేదు. ఒకవేళ అడిగినా పాడం. రేవంత్ రెడ్డి కోసం పాడాలి. అస్సలు పాడం. ఒకవేళ ఆఫర్ ఇస్తే అస్సలు పాడమే. ఇంకా ఆఫర్ లేదు. బెస్ట్ ఆఫర్ ఇస్తే ఏ బెస్ట్ ఆఫర్ ఇచ్చినా పాడం. బెస్ట్ ఆఫర్ అంటే ఏముంటుందన్న? ముఖ్యమంత్రి సీట్ ఇస్తారా? ఇయ్యరుగా. పాడం. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్, ఇది సింగర్స్ బీఆర్ఎస్ కోసం పాడబోతా ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కోసం కానీ రేవంత్ రెడ్డి కోసం పాడేటటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ జెండా వైపే ఉంటాము చివరి వరకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, జగిత్యాల సభ నుంచి.